నమస్తే. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో వైఎస్ఆర్సీపీ నేతలు వారి హయాంలో చేసిన అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తాజాగా చిలకలూరిపేటలో మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడుదల రజనీ వంతు వచ్చింది. అప్పట్లో జగనన్న కాలనీకి భూములు ఇచ్చిన రైతుల నుంచి మాజీ మంత్రి విడుదల రజనీ చేతివాటం ప్రదర్శించారు. అలా ఏకంగా 1.16 కోట్ల కమిషన్ నొక్కేశారు. ఇప్పుడు ఆ రైతులు తమకు జరిగిన అన్యాయం పట్ల పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఆమె నుంచి ఆ డబ్బులు వసూలు చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమరు గ్రామంలో విడుదల రజనీ రైతుల వద్ద కమిషన్ తీసుకున్న డబ్బుల్ని మంగళవారం వెనక్కి ఇచ్చేయాల్సి వచ్చింది. ఇక ఆ గ్రామానికి చెందిన చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిలర్ జాలాది సుబ్బారావు, రైతు నాయకుడు గుడిపూడి దశరథ రామయ్య తదితర రైతులు దీనికి సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం సమీపంలో ఉన్న గుదేవారిపాలెంలో సుమారు 200 ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మాణాలను తలపెట్టారు. అప్పుడు మంత్రిగా రజనీ ఉన్న సమయంలో 150 ఎకరాలను భూసేకరణకు ఏర్పాటు చేశారు. ఇందులో 32 మంది రైతుల నుంచి 50 ఎకరాల భూమిని సేకరించారు. అప్పట్లో ఎకరానికి 2.5 లక్షల చొప్పున చిన్న చిన్న మినహాయింపులు మొత్తంగా 1.16 కోట్ల మొత్తాన్ని మంత్రి రజనీ తన అనుచరుల ద్వారా ముక్కుపిండి వసూలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత పరిస్థితులు మారాయి కాబట్టి ఈ విషయంపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు విడుదల రజనీ అక్రమాన్ని గురించి వివరించారు. ఈ నేపథ్యంలో రజనీ మనుషులు రైతులకు 90 లక్షలు వెనక్కి ఇచ్చేయాల్సి వచ్చింది. మిగిలిన 26 లక్షలు శుక్రవారం అంటే నేడు రైతులకు ఇచ్చే ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చొరవతోనే తమకు న్యాయం జరిగిందని రైతులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక అంతేగాక రజనీ మంత్రిగా చాలా విషయాల్లో అధికారం చెలాయించారు. వసుమర్రు నుంచి నేషనల్ హైవే నుంచి గొర్రెల మండి పక్కన చిలకలూరుపేటకు వచ్చే మార్గంలో విడుదల రజనీ ఫ్యామిలీ అడ్డంగా గోడ కట్టారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు వీలు లేకుండా తమకు అనుకూలంగా మలుచుకున్నారు. తద్వారా ఎంతో మంది ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీంతో ఆ గ్రామ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతూ వచ్చారు. ఆమె అధికారంలో ఉండగా గ్రామ వాసులు నిరసన తెలిపినా ఫలితం లేకపోయింది. తాజాగా ప్రభుత్వం మారడంతో ఆ గోడను రజనీ కుటుంబ సభ్యులు తొలగించారు.